హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ లంచ్ కాంబో రెసిపీని అయితే తీసుకొచ్చానండి. వెజిటేబుల్ పులావ్ అండ్ ఆలూ కుర్మా. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫ్యాట్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయండి. కరెక్ట్ డైట్ ఫుడ్. ఒక్కసారి మీరు కూడా ఈజీగా ఎట్లా చేయాలో చూసేయండి. పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి 4 నుండి 5 పచ్చిమిరపకాయలు అది వేయించాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలండి. ఆనియన్ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించే అవసరం లేదండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతే సరిపోద్ది. తర్వాత దీనిలో మనము గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో సాజీరా, లవంగాలు, ఇలాచి, బగారా పత్తా, ఇంకా స్టార్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను దీంట్లో కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మీ ఆప్షనల్, మీ ఇష్టము. తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏంది: పావు కప్పు క్యారెట్, పావు కప్పు ఆలు, హాఫ్ కప్పు బీన్స్, పావు కప్పు గ్రీన్ బఠానీ అండ్ హాఫ్ కప్పు కాలీఫ్లవర్ వేసి బాగా వేయించుకోవాలండి. దీంట్లో వేయించిన తర్వాత మనము 1 కప్పు వరకు పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా కసూరి మేతి కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇది కొద్దిగా మగ్గినట్లయితే మనము దీంట్లో 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ సరిపోతాయండి. 3 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఇలా మగ్గిపోతాయండి. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనము దీంట్లో ఆలుగడ్డలు అండ్ కాలీఫ్లవర్, క్యారెట్ వేసాం కదండి. కొద్దిగా స్వీట్గా అనిపిస్తుంది అంటే వాటి టేస్ట్ వల్ల. కాబట్టి మీరు కారము, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. తర్వాత దీనిపైనుంచి మనము ఫ్రెష్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేయాలండి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనము రైస్ని కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. పొడి పొడిగా వస్తుంది. రైస్ అనేది అతుక్కోదు ఒకదానికి ఒకటి. తర్వాత లాస్ట్లో మనము ఇలా రైస్ కుక్ అయిందో లేదో మనకు ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే వెజ్ పులావ్కి కాంబినేషన్లో చాలామంది చాలా కర్రీస్ చేసుకుంటారు. అయితే దీని కాంబినేషన్లో నేను పొటాటో కర్రీని అయితే చేశానండి. ఒకసారి అది కూడా చూసేయండి. ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నేను కట్ చేసిన పచ్చిమిరపకాయలు 4 నుంచి 5 వేసి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసానండి దీంట్లో. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా వేయించాను. ఆల్రెడీ మనకు పొటాటో కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల. ఆనియన్ కూడా వేసాం కాబట్టి మనము కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే తీసుకోవాలండి. అలాగే ఒకటి ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇది చక్కగా వేగిపోయిన తర్వాత పావు కప్పు క్యారెట్, పావు కప్పు గ్రీన్ బఠానీ నానబెట్టినవి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనకు కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ మరియు గ్రీన్ బఠానీ యొక్క పచ్చి వాసన పోయే వరకు మనం ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనము దీంట్లో పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పొటాటోస్ని తీసుకున్నానండి. తర్వాత దీన్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఆయిల్ మొత్తం దీనికి పట్టేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని మనకు కర్రీకి కావాల్సిన వాటర్ని దీంట్లో యాడ్ చేయాలి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా మూత పెట్టేసి ఇది వాటర్ అంతా మరిగిన తర్వాత నీళ్ళుగా వాటర్ ఉంది కదండి, దీంట్లో నేను కొద్దిగా ఇప్పుడు కసూరి మేతి కలిపి కొంచెం కలిపేసుకొని ఇందులో ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని కలుపుతున్నానండి. కొద్దిగా చిక్కదనం కోసమని. టేస్ట్ చాలా బాగా వస్తుంది దీంతో. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. బాగా కలుపుకొని ఉండలు లేకుండా శనగపిండి కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మనకు క్యారెట్ అండ్ పొటాటో కూడా ఉడికిపోవాలి, కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి, ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత ఇలా క్వాంటిటీ మనకు చిక్కదనం వచ్చే వరకు గ్యాస్ స్టవ్ పైనే ఉంచాలి. సన్నని సెగ పైనే ఉంచి కుక్ చేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ క్వాంటిటీలో మనకు ఉంటే సరిపోద్దండి, బాగా చిక్కగా అయ్యే అవసరం లేదు. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ లంచ్ కాంబో రెసిపీ ఈజ్ రెడీ టు సర్వ్. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.